క్యూనెన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తుంపల్లి మహాజన సభ ఈరోజు నిర్వహించారు. మోటగా ఎం దేవాలాల్ సొసైటీ కార్యదర్శి అక్టోబర్ 1, 2023 నుండి 26 మార్చి 2024 వరకు జమ ఖర్చులను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బట్టు కిరియా మృతి చెంది సంవత్సరం అవుతోందని, డైరెక్టర్ని ఎన్నుకుంటలేరని మహాజన సభలో శేఖర్ నిలదీశారు. మాజీ సర్పంచ్ దేవరాజ్ కల్పించుకుని తీర్మానం రాసి పంపితే త్వరగా పని అవుతుందని సొసైటీ కార్యదర్శికి తెలిపారు. త్వరగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని శేఖర్ సభ్యులకు సూచించారు. అలాగే వడ్లు జోకే సమయంలో వెనుక ముందు కాకుండా క్రమ పద్ధతిలో కాంట నిర్వహించాలని అన్నారు. వడ్లను రాయడానికి వచ్చేవారు దురుసుగా ప్రవర్తించకుండా మంచి మర్యాదతో మాట్లాడాలని సభ్యులకు సూచించారు. డైరెక్టర్ ఆకుల రమేష్ కల్పించుకుని నేను చెప్పినా వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా నూతనంగా నిర్మించిన భవనంలోకి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మాలావత్ రాములు నాయక్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, డైరెక్టర్లు బాణావత్ యశోద, బాణావత్ హోమాలు, గడిల సుధా, తెడ్డు లక్ష్మణ్, అట్టిమల్ల భీమయ్య, తాళ్లపల్లి లక్ష్మి, బాదావత్ రూప్ సింగ్, నల్ల సావిత్రి, బుక్య చందర్, ఆకుల రమేష్ మరియు కార్యదర్శి దేవిలాల్, స్టాఫ్ అసిస్టెంట్ ఏ నరేష్, సబ్ స్టాఫ్ మహిపాల్, సేల్స్మెన్ జి ప్రవీణ్, స్వీపర్ వై లక్ష్మి, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యాలయం అధికారులందరికీ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎండి మహమ్మద్ సిరికొండ గారికి మరియు ఆడిట్ అధికారి శ్రీ పి పాపారావు గారులకు పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు. సకాలంలో సభ్యులకు ఎరువులు ఇచ్చుటకు మనదేమో 22,200 మళ్ళీ మన దాంట్లో అమలు కట్టియాలా? మన రైతులకు లాగేసుకున్నట్టు ఎందుకు? బయట ఎక్కువ రేట్ కష్టపడి బాధపడు భయపడకంటే తొందరగా పెట్టి తొందరగా వాళ్ళకి చేస్తారు. మీరు ఎక్కువ మంది జోకినారు అనుకో, దొడ్డు రకము ఎక్కువ సంవత్సరాలు లాభం వస్తాయి, ఎక్కువ మంది మనం ఆధారపడతాం. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇలా సీవీగా ఇలా మనం సైజ్ వస్తాయి కదా, రేపు పైన కూడా వేసుకోవచ్చు బిల్డింగ్ మనం మనకు వచ్చే లాభాలతో. కొంచెం మనం రిస్క్ వేస్తే మనకు దొరుకుతాయి కదా అట్లాంటి లాభాలు. చూడరి మంచులు పెట్టరు, ఎందుకంటే వాడు పని చేయకుండా పర్లేదు. ఎంతో చిన్న ఎగ్జాంపుల్, మా బాగా ఉంటాడు, వాడు పని చేయకుండా పర్లేదు. ఏంటాడు సార్ అసలు నువ్వు సార్ అర్థమా ఉంటాడు. కొంత చేయకుండా కానీ అడు కొంత సొంత రాడు. చంద్రబాబు ధర్మపురి అరవింద్ పార్లమెంట్ రూరల్ శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సకాలంలో ఎరువులు అందిస్తున్న మార్ఫెడ్, ఇఫ్కో మేనేజర్లకు మరియు వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ఎండి వాసి హుస్సేన్ గారికి మరియు ఏడీఏ శ్రీ పి ప్రదీప్ కుమార్ గారికి మరియు శ్రీ వెంకటేష్ ఏవో మరియు శ్రీమతి శ్రీవాణి ఏఈఓ సిరికొండ గారులకు మా సంఘ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశానికి వచ్చేసిన శ్రీమతి మాలావ సంగీత రాజేందర్, మండల అధ్యక్షురాలు సిరికొండ గారు మరియు జడ్పీటీసీ శ్రీ ఎం మాన్సింగ్ నాయక్ సిరికొండ గారు మరియు నిజామాబాద్ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి బాణావత్ మంజుల హరిసింగ్ గారికి మరియు ఎంపీటీసీ తుంపల్లి శ్రీ ఎం లింగం మరియు కొండాపూర్ ఎంపీటీసీ శ్రీమతి బూలిబాయి చందర్ గారులకు మా సంఘం యొక్క పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో తెలిపిన వెంటనే వచ్చిన మా పాలక మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశం నాకు వచ్చేసిన పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఈ మల్లవ 5,000, జి రాములు 6,120, బి రాజు 9,000, బి నారాయణ 2,500, ఎన్ ప్రభాకర్ 7,500, తారి 3,000, మొత్తం 36,120. దీర్ఘకాలిక రుణముల షేర్స్ వాపస్ మెంబర్కు లస్కర్ 2,750, పెంటయ్య 3,000, విఠల్ 3,250, మొత్తం 9,000. స్టేషనరీ 4,610, ఆఫీస్ కరెంట్ బిల్ 8,050 రూపాయలు. ఈనాడు పేపర్ యాడ్ 3,000, సీసీటీవీ రిపేర్ 600, రెస్పిల్ నుండి గన్ని తెచ్చినందుకు లారీ కిరాయి 3,800, జినిగల నుండి తాట్పల్లికి గన్నీలు తీసుకెళ్లినందుకు ట్రాక్టర్ కిరాయి 1,000 రూపాయలు. తాట్పల్లి నుండి తుంపల్లికి గన్నీలు తెచ్చినందుకు ఆటో కిరాయి 3,000. కొండాపూర్ నందు లారీ చెక్క పట్టి 340. సర్పంచ్ తండా సెంటర్ నందు లారీ దిగబడినప్పుడు జేసీబీ కిరాయి 1,700. గన్ని బస్తాలు దించినందుకు గోప్య తండా 1,400. లేదు నేనే ఉంటాను, నా మిషన్ కూడా పోటీ కూడా ఉండొచ్చు. అదే ఆ ప్రయత్నం కూడా కింద నేను అదే మరి చిన్న పిల్లల్ని కాలుకున్నట్టు ఏంది నాకు అర్థం కాదు.
టీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోమని చెప్పేసి డీసీ వాళ్ళు ఎప్పుడైతే కాలేదో అది పూర్తి చేసేయాలా 6 మంత్స్ నుంచి. మరి ఎందుకు అయిపోయినట్టు తీసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చేందుకు రాలేకపోతే మీరే నిర్లక్ష్యం చేసి ఎందుకు రాలేదు స్వామి ఏంట అదే 9th వల్ల మాముంది ఆ 9th దాంట్లో రాజంగరం నేను కీరే కలిసి ముగ్గురం కలిసి మేము పోటీకి నామినేషన్ చేసినాం. అనేక కారణాల వల్ల ఒకరు ఉండాలని చెప్పేసి ఆయన గౌరవించి మేము తప్పుకున్నాం. ఈ విషయంలో మేము తిరిగాం కూడా. సరే ఆయన చనిపోయింది కదా, ఇంతకుముందు పోటీస్ ఉన్న ఇంటిమేషన్ 9th ఉన్న దాంట్లో ఉన్న మెంబర్స్ కానీ ఇవ్వాలి ఇంటిమేషన్ అన్న. ఆ ఇంటిమేషన్ ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? పోనీ ఇస్తారా? 9th రిజర్వేషన్ అది మనం 9th టీసీ రిజర్వేషన్ జనరల్ జనరల్ ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అయితే అతను ఏమన్నాడు మన డీసీలో 9th దాంట్లో టీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్హులు అని చెప్పింది. అర్హులు అంటే అన్న మాకు వాళ్ళు అంటారు మరి జడ్జీలో చెప్పేసినాం అయిపోయింది మా పని బాధ్యత. సీఓకి చెప్పేసినాము వాళ్ళు అయితే వస్తారో రాని చెప్పేసి జనరల్ ఉన్నారు కదా జనరల్ అది ఫస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు కదా అంటే ముందు అయితే 9th వాళ్ళని చూడాలని చెప్పేసి అన్న డీసీ. ఇంతకుముందు ఉండే మన సింహాచలం డీసీ అతను విశ్వకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. మీరు ఆ టీసీలో ఎవరైతే ఉన్నారో మీరు తీర్మానం రాస్తారని చెప్పింది. మధ్యలో మీరే ఆపుకున్నారు. తీర్మానం నీవు కూడా రాసినావు కదా అన్న. రాసినాం కాకుండా ఫలాని మెంబర్కు మేము చేస్తున్నామని మీరు చెప్తే ఉంటుంది కానీ చేస్తారా చేసే అవకాశం ఉందా లేదా ఉంది. అది ఎప్పుడైతే అంటే మేము ఆశాభావులకు ఉంటుంది కదా, మేము అదే సార్ అడుగుతాం ఎందుకు 9th ఎలిజిబుల్ దాంట్లో సంఘ సభ్యులు ఉన్నారు కదా, అది ఎందుకు కాదు అంటే మేము కనుక్కోవాలనుకున్నాం మాకు ఆశావాళ్ళకు అలాంటి అవకాశం ఇస్తారా? అది జనరల్ ఎవరైనా మేము అదే జనరల్ రాజగంగారం బీసీ అబ్బాస్లా రాజగంగారం బీసీ నేనేమంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మీన్స్ అంటే ఇప్పుడు అబ్బాస్ ఉన్నాడు ఆయన అనట్లేదు, రమేష్ అనట్లేదు. అంటే వల్ల వీళ్ళు పంపుతున్నారు. పంపినప్పుడు కింద స్థాయిలో ఉన్న కొంతమంది పిల్లలు మీకు ఇంత పనిచేసేవాళ్ళు పో జోక్తాం పో రాపో లైన్ రాపో మీకు అంత ఇబ్బంది అన్నప్పుడు టోకెన్స్ ఇచ్చేది. అదే కదా టోకెన్స్ ఇస్తే ఆ టోకెన్ ప్రకారం వస్తారు కదా 90 వస్తాడు 80 రాడు కదా ఇస్తారు. లక్ష్మణ్ అన్నది వాస్తవమే. ఒకటి చెప్తున్నాను కదా పని చేయకుండా పర్లేదు కానీ మా బాలాజీ ఉంటాడు ఈ భగత్ తాటిపల్లి ఒక్కరికి 20 అతని యొక్క పదవీ కాలం ముగినట్టే కదా. అంటే ఆ యొక్క ప్లేస్లో ఇంకొకటి ఎందుకు ఇలా రిక్రూట్మెంట్ అడిగితే మీరు చేసుకుంటే చేసుకోరి లేకుంటే ఎలక్షన్ పెట్టుకుంటే పెట్టుకోరు అని అన్నారు. చేసుకుంటే ఉంటుంది మనకు కూడా గమనం ఇస్తున్నట్టు ఎందుకు అనవసరంగా ఇంకోటి అసలు ఉన్నోళ్ళు చెప్పదాం కూడా మేము అనుకున్నది కాదు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు కంపెనీలు ఉండాలి. ఇక్కడ గారు ఒక వ్యక్తి ఒక డైరెక్టర్ ఖాళీ అయినప్పుడు మనం పై అధికారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఆల్రెడీ నామినేషన్ అవన్నీ చాలా అవుతాయి. డైరెక్టర్ ఎన్నుకుంటారు. వచ్చిన 3 నెలలు కూడా పడుతుంది. ఎలక్షన్ పెట్టకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఆపుతున్నారు. అదే టీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని తీర్మానం రాసుకోవాలని చెప్పారు. మరి ఆ ప్రయత్నం ఎందుకు లేదు? ఆ విషయం చెప్పినా లేదు చేస్తామని. అధ్యక్ష కీరే అనిపోయాడు, కీరే అనిపోతే ఆయన ప్లేస్లో ఇంకోళ్ళు ఎందుకు రాలేరు? వైశ్యం చెప్తే వైశ్యం ఏం చెప్పిందంటే అలా ఆ మెంబర్ల ఉంటే తీసుకుంటామంటే అన్నాము. ఎప్పుడు పోయిన మీటింగ్లో అనుకున్నాం. అయితే ఏమనుకున్నామంటే సంఘ సభ్యులు ఏం చెప్పుకున్నామంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళ భార్య కూడా మెంబర్ ఉంది, అయితే ఆమెను భర్తీ చేద్దామని చెప్పేసి మేము ఒక మాట డిసైడ్ చేసుకున్నాం. అది ఇదే విషయంలో డిసైడ్ అంటే చెప్పి పంపినాము. తీర్మానం కూడా చేసినాము. అంటే ఒకళ్ళనన్ను ఒకళ్ళని తీసుకోవాలని తీర్మానం కూడా చెప్పేసుకున్నాం దాన్ని. అదే కానీ మనకి ఇప్పటిదాకా అయితే డిసైడ్ నుంచి ఏది రాలేదు. మనం మాట వస్తే అన్నది అన్నప్పుడైతే మనం ఇంటిమేషన్ వెళ్ళే కానీ అలా ఫ్యామిలీకి ఇస్తుంటే ఇంకో ఎవరైనా పోటీ చేస్తుంటే వాళ్ళు కమిటీ చేసిన తినడం బట్టి ఇంకోటి పోటీ చేయాలి చేయొచ్చు. అంటే మీరు అంటున్నారు కదా కమిటీ అంటే ఫ్యామిలీ పరంగా కూడా తీసుకున్నాము మీరు అనుకున్నారు. ఆ విషయం మా పబ్లిక్ తెలియదు కదా. ఇప్పుడు వ్యాపార సంవత్సరం 1/10/2023 నుండి 26/3/2024 వరకు 96
96,50,782 వసూలు అసలు 6,58,291. స్వల్పకాలిక రుణముల అసలు బ్యాంకు నందు జమ 6,58,291. స్వల్పకాలిక రుణము బ్యాంకు నుండి తెచ్చినవి 24 మెంబర్కు 22,50,000. స్వల్పకాలిక రుణములు మెంబర్కు చెల్లింపు 24 మెంబర్ 22,50,000. స్వల్పకాలిక రుణముల వసూలు 2,43,566. దీర్ఘకాలిక రుణము వసూలు బ్యాంకు నందు జమ 2,43,566. స్వల్పకాలిక రుణముల షేర్స్ మెంబర్ నుండి వసూలు 1,32,000. స్వల్పకాలిక రుణములు షేర్స్ బ్యాంకు నందు జమ 1,32,000. అనామత్ పద్దులు ఎరువుల కొనుగోలు 84,88,484. మార్కెట్ ద్వారా కొనుగోలు యూరియా 32,63,400. బీజీ 013 11,00,000. నానో యూరియా 48,984. భూమారెడ్డి ద్వారా కొనుగోలు యూరియా 56,700. బీజీ 013 31,64,000. డిఏపి 14,95,200. పొటాస్ 3,20,200. తాటుపత్రి 27,000. ఎరువుల అమ్మకము యూరియా 34,51,242. బీజీ 013 45,56,400. డిఏపి 15,12,000. పొటాస్ 28,730. నానో యూరియా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.